ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ప్రతిరోజు నేను ఏ వీడియో మాట్లాడినా 100కి 100% నా దేవాది దేవునికి ఎందుకు కోట్లాది వందనాలు చెప్తానంటే, ఈరోజు ప్రజలందరితో ఒక మాట చెప్పాలని ఆశ కలిగింది. ఆయన పుట్టినందుకు ప్రపంచంలో కొన్ని కోట్లాది జనాలు సంతోషంతో ఆనందమవుతున్నారు. వారిలో ఒకడిని నేను. అలాంటి నిజమైన దేవుడు ఆ దివిని విడిచి ఈ భూమి మీద పుట్టాడు చూడండి. ఎందుకంటే నీకోసం నా కోసం. ఆయన పుట్టినందుకు ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం వచ్చింది. పనికిరాని జీవితాలని, తృణీకరించిన వారిని, వీడు పనికిరాడు అనుకున్న వారి జీవితాల్లో వాడిని పనికొచ్చేవాడిగా చేసి సంతోషకరంగా వాడిని ముందుకు నడిపిస్తుంటే ప్రజలందరూ కూడా వాడిని చూశాక సూపర్, నిజంగా వాడు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అంటున్నారు చాలామంది. మీరు విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజ్ ప్రాంతంలో గొల్లవీధి చంగలరావుపేట మీకు వెళ్తే దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు కోసం అడగండి. భయంకరమైన చండాలుడు, దుర్మార్గుడు. దానికి ముందు ఇంట్లో తృణీకరించబడిన వాడిని, ప్రజలందరితో కూడా తృణీకరించబడిన వాడిని. నేను కూడా తృణీకరించబడిన నన్ను, దుర్మార్గుడుగా ఉన్న నా జీవితంలో ఆయన పుట్టి నా జీవితంలో సంతోషం ఇచ్చాడు. ఈరోజు కోట్లాది జనాలకి సంతోషం ఇచ్చేది ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా సంతోషం ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు బాధపడతాడు, ప్రతి ఒక్కరిని ఏదో రూపంలో బాధపడతాడు. కానీ ఆయన ఒక్కడు మాత్రమే నీ జీవితంలో సంతోషం, ఆనందం కలుగు చేసేవాడు. కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశలు. రెండు రిఫరెన్స్. లూకాసు వార్తలో మొట్టమొదటి అధ్యాయం 17వ వచనంలో లాస్ట్ లైన్లో మీకు చదువుతున్నాను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అది ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషపడతారంట. ఆ సంతోషపడేవారిలో నేను ఒకరిని. ఎవరైతే సంతోషమైన జీవితంతో గడుపుతున్నారంటే వారు ఈ లోకంలో తృణీకరింపబడిన వారు. కానీ మీరు మొట్టమొదటి అధ్యాయం 26 నుంచి చదువుకోండి. చీప్గా చూసిన జనాల్ని, తృణీకరించబడిన వారిని, వీడు పనికిరాడు, వీడు వెర్రివాడు అనుకున్న వారిని దేవుడు ఎన్నుకొని వారి జీవితంలో సంతోషంతో నింపేశాడు. ఇంకొక వాక్యం ఏంటంటే, ఆయన దగ్గరికి నేను వెళ్ళాను కనుక నా జీవితం ఏమైపోయిందంటే, ఆయన నిజమైన దేవుడని, ఆయనలోనే సంతోషం వస్తుందని. ఈరోజు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సంతోషం లేదేమో, అందరూ బాధపడుతున్నారేమో. నేను ఆయన వల్ల నీ జీవితానికి సంతోషం రావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంతో నువ్వు ఉండాలి, హ్యాపీగా నువ్వు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన నువ్వు దర్శించాలి. కీర్తనలు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తనలు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు. చూసారా, ఆయన్ని ఆశ్రయించేవారిని, ఆయన దగ్గరికి వెళ్ళేవారిని, ఆయన దేవుడు అని అంగీకరించిన వారిని సంతోషంతో నింపేస్తాడంట. చూడండి, నిన్ను ఆశ్రయించే వారందరినీ నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆనందధ్వని. చూసారా, సంతోషంతో పాటు నీ జీవితానికి ఆనందం కూడా వస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకంలో పుట్టింది నిన్ను నన్ను సంతోషపరచడానికి. ఈ సంతోషాన్ని చాలామంది మతోన్మాదులు నీకు దూరం చేయాలని ఆయన మీద బురద పోస్తున్నారు. ఈ బైబిల్ గ్రంథం మీద బురద పోస్తున్నారు చాలామంది. ఈ బైబిల్ గ్రంథం వాళ్ళేదో బురద పోస్తారని కాదు. ఈ బైబిల్ గ్రంథం చదవండి, అన్ని గ్రంథాలు చదవండి. ఈ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసే పాపాలని హెచ్చరించి, ఆ పాపుల్ని రక్షించి వారి జీవితంలో సంతోషం ఇచ్చాడు. తృణీకరించబడిన వారిని, ఎన్నికలో లేని వారిని ఆదరించి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సహోదరుడిగా అన్నీ సమస్తం ఆయనయి. నేనున్నాను, నేను నడవలసిన త్రోవ నడిపిస్తాను, నీకు కాపాడుకుంటాను, మనుషులను చూడొద్దు, నన్ను చూడు, నన్ను చూస్తే నువ్వు సంతోషంతో దీవించబడతావు, నీ జీవితానికి ఒక ఆనందం ఉంటుంది,
ఒక దినము ఆనందం పరలోక రాజ్యంలో నన్ను చూసేక పొందుకుంటావు అని చెప్పాడు దేవుడు. ఈ మాటలు వింటున్న నీవు తెలుసుకో, అర్జెంటుగా తెలుసుకో. ఈ మతోన్మాదుల మాటలు వినొద్దు. ఈ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసే పాపాలకి దేవుడి మీద బ్రతిపోస్తున్నాడు. ఆయన సజీవుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు. మీరు నమ్మితే మీ జీవితంలో సంతోషం, నా జీవితంలో ఇచ్చిన దేవుడు మీ జీవితంలో సంతోషం. నా జీవితంలో ఒక ఆనందం ఖచ్చితంగా నాకు ఉన్నది. ఆ ఆనందం మీకు, అసలు ఆనందం ఉమ్మడి కుటుంబంలో ఉండేది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కనుక మనందరం పరలోక రాజ్యంలో కుటుంబములుగా, సహోదరి సహోదరులుగా అక్కడ గడుపుదాం. ఖచ్చితంగా ఈ భూమి మీద బతికున్నంత వరకు దేవుడితో సంతోషంగా గడుపు. నీ జీవితాన్ని సంతోషంతో ముందుకు నడిపించుకో. దేవుడు ప్రేమను ప్రకటించు. ఒక దినము కుటుంబంతో ఆ దేవుణ్ణి మనందరం ఆరాధిద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. అలాంటి గొప్ప దేవుడు నీకు సంతోషము, ఆనందం ఇవ్వడానికే ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినందుకు అనేక మంది సంతోషపడతారు అనే మాట మనం వినగలిగాం. ఆ సంతోషం నీకు కావాలి అనుకుంటే, చాలామంది ఈ బ్యాప్టిస్ట్ను మత మార్పిడి అంటారు. కాదు, మనసు మారడం, మనసు మార్చుకోవడం. త్రాగుబోతుగా ఉన్న నా జీవితం, త్రాగు నుంచి విడుదలిచ్చి మంచి మనసు ఇచ్చాడు. పాపిగా జీవిస్తున్న నన్ను పాపము నుంచి విడుదలిచ్చి మంచి మనసు ఇచ్చాడు. లోకములో బానిసైపోయిన నన్ను లోకము నుంచి విడుదలిచ్చి మంచి మనసు ఇచ్చాడు. ఆయనతో నడిచే భాగ్యం నాకు ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా ఈ భాగ్యం కావాలనుకుంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకో, బైబిల్ గ్రంథం తెలుసుకో, మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.